ఆయమ్మ నిద్రించింది కనుక ఆయమ్మ ధనురాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే కుటుంబస్తులందరూ కూడా ఆయమ్మ వలె విశ్వాసం కలిగి నమ్మకంగా ప్రార్థనలోనూ దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నట్టయితే కుటుంబస్తులందరూ కూడా రక్షణ పొంది దేవుని మార్గంలో వర్ధిల్లుతూ ఉంటారు. కాబట్టి ఒక్కటే మాట చెప్పి ముగిస్తాను. లూకా 23:43 ఒక మాట చూసినట్టయితే అక్కడ యేసు ప్రభు శిలువలో ఉన్నాడు. ఆ పక్క ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ ఉన్నాడు. మొదటి దొంగ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటాడు. అప్పుడు రెండో దొంగ అంటాడు, ఒరే మనమైతే దొంగలము, ఈ శిక్ష మనకి తగును, కానీ ఈయన ఏ నేరము చేయలేదు, ఈ శిక్ష ఈయనకి తగదని చెప్పేసి ఆ దొంగని గద్దించి చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రభువా నువ్వు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే అంటాడు, నేడే నాతో పాటు పరదేశంలో ఉందువుగాక అంటాడు. మనం యేసు ప్రభుని ఎదుర్కొంటారు. యేసు ప్రభుతో అలాగే కుటుంబస్తులందరూ కూడా ఆయమ్మ వలె విశ్వాసము కలిగి నమ్మకంగా ప్రార్థనలోనూ దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నట్టయితే కుటుంబస్తులందరూ కూడా రక్షణ పొంది దేవుని మార్గంలో వర్ధిల్లుతూ ఉంటారు. కాబట్టి ఒక్కటే మాట చెప్పి ముగిస్తాను. లూకా 23:43 ఒక మాట చూసినట్టయితే అక్కడ యేసు ప్రభు శిలువలో ఉన్నాడు. ఆ పక్క ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ ఉన్నాడు. మొదటి దొంగ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటాడు. అప్పుడు రెండో దొంగ అంటాడు, ఒరే మనమైతే దొంగలము, ఈ శిక్ష మనకి తగును, కానీ ఈయన ఏ నేరము చేయలేదు, ఈ శిక్ష ఈయనకి తగదని చెప్పేసి ఆ దొంగని గద్దించి చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రభువా నువ్వు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే అంటాడు, నేడే నాతో పాటు పరదేశంలో ఉందువుగాక అంటాడు. మనం ఒకటి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ దొంగ చనిపోతూ దేవుని రాజ్యాన్ని, దేవుని పరదేశిని సంపాదించుకున్నాడు. బైబిల్లో ఉంది. ఏబు 8:8 చూసినట్టయితే మనం నిన్నటి వారమే, ఈరోజు ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. అలాగే యాకోబు 4:14 చూసినట్టయితే రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. అలాగే కొరింథీలో ఉంది, ఇదే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. ఇంకా ఎవరన్నా ప్రభుని నమ్ముకోకపోతే, ఇంకా ఎవరన్నా రక్షణ పొందకపోతే ఇప్పుడే పశ్చాత్తాపన పడండి. ఆ దొంగ చనిపోతూ ప్రభువా నీ రాజ్యంలో నీ జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎమ్మడే ఆయన పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తు చనిపోతూ మరొక దొంగని రక్షించి పరదేశికి చేర్చుకున్నాడు. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే నిజంగా చిన్న ప్రార్థన, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటే చాలు. ప్రభువా నేను పాపం క్షమించు అంటే చాలు. నా కొరకు మరణించి సమాజ చేయబడి తిరిగి లేచావని ఆయన విశ్వాసం ఉంచితే చాలు. ఉచితమైన రక్షణ దేవుని రాజ్యంలో యుగములు తరతరములు మనము దేవునితో ఉంటాం. ఇక్కడ మనం బతికేది ఆయుష్ ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, ఆ తర్వాత కూడా బతుకుతారు. కానీ ఆయాసము దుఃఖమే. కాబట్టి దేవుని నమ్ముకుంటే తరతరములు యుగములు 1000 సంవత్సరాలు దేవునితో సుఖంగా సంతోషంతో ఉంటాం. ఆ దాన్ని సంపాదించుకునే విషయంలో మనము మంచి పోరాటం పోరాడాలి. ఆయమ్మ మంచి పోరాటం పోరాడింది. ఆయమ్మ దేవునితో నిత్యము 1000 సంవత్సరాలు ఆయమ్మ జీవించకపోతుంది. ఆయమ్మ ధనురాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి అలాగే కుటుంబస్తులకు నిన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను.